నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందు పెట్టి చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అయితే జరుగుతోంది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆయన స్పందించారు. ఇక ముఖ్యంగా పోసాని కృష్ణమురళిని శివరాత్రి పండుగ రోజున ఎలాంటి కూడా సమాచారం కూడా లేకుండా అలాగే రాజకీయాల నుంచి తప్పుకున్నటువంటి వ్యక్తిని ఇలా అనుచితంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పోలీసులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, తాను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. ముఖ్యంగా పోసాని కృష్ణమురళిని అత్యంత దారుణంగా అమానవీయంగా అరెస్ట్ చేయడం జరిగిందా, మరి అరెస్ట్ చేసే సమయంలో కూడా ఆయన వాగ్వాదానికి దిగారు పోలీసులతో అంటున్నారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు అని చెప్తున్న నేపథ్యంలో మరి ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? పోసాని కృష్ణమురళి కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఇటువంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎట్టకేలకు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక ఆయన ఇప్పుడే ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్లారు అంటున్నారు. మరి ఇది కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? మరి ఇప్పుడు వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్నట్టు మరి ఈయన కూడా కస్టడీకి రావచ్చు అంటారా? ముఖ్యంగా ఈ అరెస్ట్ ఏదైతే ఉందో ఇది అమానవీయం, అన్యాయంగా, అనుచితంగా అరెస్ట్ చేశారు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో మీరేం చెప్తారు? అంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయటం అన్యాయం అంటారా? ఎందుకంటే ఆ గతంలో 5 ఏళ్ల క్రితం 5 ఏళ్ళుగా ఆయన ప్రెస్ మీట్లన్నీ విన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అది మాట్లాడించిన వ్యక్తులకి ఎలా అది అన్యాయంగానే అనిపిస్తుంది. మాట్లాడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కదా అది మాట్లాడించింది. కానీ అది చేయించిన వాళ్ళకి ఎట్లా అది తప్పుగా అనిపిస్తుంది? వాళ్ళు చేయించిన వాళ్ళు మేము కరెక్టే చేయించాం, కరెక్ట్గానే అనిపిస్తుంది. సరే, దాని పర్యవసానం ఫేస్ చేసే వాళ్ళు ఎవరు? పోసాని కృష్ణమురళి. అంటే ఆయన చెప్పాడని చెప్పి నువ్వు ఓన్లీ ఏదో ఒక కార్పొరేషన్కి ఆయన ఇచ్చే పోస్ట్కి కక్కుర్తుపడి అంటే మాట్లాడటం కరెక్టా? ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం కరెక్టా? అసలు ఎవరిని పట్టినా కాదండి, సమాజంలో ఎవరినైనా ఒక మాట అంటే తట్టుకుంటారా, ఊరుకుంటారా, కోపం రాదా, కేసు పెట్టరా? బహిరంగంగా నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళకి బాధ వేస్తుంది. సో వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళు కేసులు పెడతారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తంగా చాలా కేసులు ఉన్నాయి. అవి వాళ్ళ లెక్కన ఆయన ఎన్ని స్టేషన్లకు తిరుగుతాడు? ఆయన మాట్లాడింది ఏమైనా ఉందా? అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి కదా. ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. ఇంకా వాటి మీద కూడా ఇంకా కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు 2 కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నించాడు. ఇక్కడ కాపు కమ్మ సామాజిక వర్గానికి కూడా ఆ చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు. ఏ రకంగా అంటే వంగవీటి రంగా గారు చనిపోయడానికి కారణం కమ్మ కులస్తులని. అంటే అది ఒక 2 వర్గాలతో జరిగిన ఇది దేవినేని అనే 2 కులాల మధ్య జరిగింది కూడా కాదు. దేవినేని నెహ్రూకిను వంగ గారికి జరిగిన గొడవ ఆ గొడవని కులాలకి ఆపాదించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఈ రోజున కమ్మ కులస్తులు అందరూ కలిసి కాపు వాళ్ళని అందరినీ, కాపు కులస్తులను అందరినీ కూడా చంపేశారనే ఒక రకంగా తీసుకెళ్ళాడు. సరే, అది మాట్లాడిన వ్యక్తి కూడా ఎవరు? అతను ఒక కమ్మక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ బెనిఫిట్తో మాట్లాడావు? ఎందుకోసం మాట్లాడావు? ఎవరు ప్రేరేపిస్తే నువ్వు మాట్లాడావు? అంటే 2 కులాల మధ్య చిచ్చులు పెట్టడానికా? ఆ రకంగా మాట్లాడకూడదు కదా. అంటే ఇక్కడ కులాలు కొట్టుకొస్తే వీళ్ళకి ఆనందమా? మీకు అక్కడ ఒకటే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి అవ్వకూడదు, కూటమి సక్సెస్ అయిపోద్ది అనే ఒక విధ్వంసాలు రెచ్చగొట్టాలనే దానికోసం చేసిన ప్లాన్ అది. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు. సరే, అది జరగలేదు, ఫెయిల్ అయ్యింది. అవన్నీ నువ్వు బహిరంగంగా మాట్లాడిన మాటలు, రికార్డ్స్ కూడా ఉన్నాయి. అవి 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మాట్లాడిన మాటలు అవన్నీ. సో దానికి ఎవిడెన్స్ ఉందా? అది నారా చంద్రబాబు నాయుడు గారు చేయించారని మాట్లాడావు, ఎవిడెన్స్లు ఉన్నాయా? లేవు కదా. ఇంకొక రకంగా కూడా మాట్లాడారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడు. పరిటాల రవి గారి ఆయన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చంపించారు అని మాట్లాడాడు. సో దానికి ఎవిడెన్స్ ఉందా? అది ఎలా మాట్లాడగలుగుతావు? అండ్ అసలు ఒక స్ట్రాంగ్ లీడర్ని ఒక పార్టీ కోల్పోతే ఎంత బాధ ఉంటుంది. అలాంటిది నువ్వు అది కూడా ఒక నింద. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతారంట అని నారా చంద్రబాబు నాయుడు గారు చంపుతారు, ఆయన ప్లాన్ చేస్తున్నాడు అని మాట్లాడాడు. ఆర్జీవీ గారిని చంపేస్తారంట, ఆయన చంపేదానికి ప్లానింగ్ స్కెచ్ చేస్తున్నారు అని మాట్లాడాడు. ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయా?
నువ్వు ఎవరి మీద నిందేస్తున్నావు? ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి. అసలు ఎవరికైనా ఈ సమాజంలో అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు, సమాజం మొత్తం అంటే వైసీపీ వాళ్ళని కూడా అడగండి, నారా చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తారా కాదా అని అడిగితే ఎవరైనా చెప్పే విషయం ఏంటి? ఆయన అలాంటి వాటికి ఒప్పుకోరు అనే చెప్తారు. ప్రజలందరికీ తెలిసింది. పోసాని గారు ఎలా నిందలేస్తారు? అది తప్పు కదా? ఈ రోజున కక్షపూరిత రాజకీయాలని ఎలా మాట్లాడతారు? అంటే నేను ఒక పార్టీలో ఉన్నాను, అధికారంలో ఉంది ఆ పార్టీ, నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అని అనుకొని ఒక అహంభావంతో మాట్లాడిన మాటలకన్నిటికీ కూడా ఈ రోజున దాన్ని అంటే ఆ రోజున ఎవరు కేసులు పెట్టినా తీసుకోలేదు, ఎవరు అడిగినా పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన పైన 11 కేసులు నమోదయ్యాయని కూడా విన్నాం జనసేనకు సంబంధించి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూతుర్ల గురించి ఆయన మాట్లాడటం కావచ్చు, సినిమాల మధ్య కూడా గ్యాప్ వచ్చేలాగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, ఇట్లా సినిమాల గురించి కూడా ఆయన మాట్లాడారని కూడా అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. ఇప్పుడు నలుగురు భార్యలు అని అన్నారంట పవన్ కళ్యాణ్ గారిని. నలుగురు భార్యలు అనేది ఓపెన్గా రికార్డెడ్గా నువ్వు చెప్పగలుగుతావా, చూపెట్టగలుగుతావా? ఇప్పుడు నింద వేసినప్పుడు మన దగ్గర పక్కా ఎవిడెన్స్ అనేది ఉండాలి. సో నువ్వు ఏమీ లేకుండా గాలి కబుర్లా కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టామని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి తిట్టడమే, ఇంకా వేరే ఏమీ లేదు అక్కడ. ఆయన మాట్లాడే మాటలు ఓన్లీ తిట్టడం కోసం ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ అప్పట్లో గతంలో వాళ్ళు ఎవరు కంప్లైంట్లు ఇచ్చినా తీసుకోలేదు, ఇప్పుడు అవి ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే పెండింగ్ కేసులు ఎలాగైనా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంటుంది కాబట్టి ఆ కేసులు క్లియర్ చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగము అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా అది రెడ్ బుక్ కిందే కన్వర్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉంటాయి అని అంటే తప్పు చేసి ఉంటే ఉంటాయి కదా. మరి ఇప్పుడు మీరు తప్పు చేయకుండా ఎక్కడ జరగనిది కాదు కదా, నువ్వు తప్పు చేస్తే ఉంటాయి దానిలో, దాని మూలన యాక్షన్ కూడా తీసుకుంటారు కదా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పాపం మొగుళ్ళేమో నోటుకొచ్చినట్టు మాట్లాడటం, భార్యల వంతుకు వచ్చేటప్పటికి పాపం వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. వాళ్ళని ఈరోజు మీడియా ముందుకు తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చేసేసి ఏ రకంగా మాట్లాడుతున్నారు? పాపం వాళ్ళకి ఏం తెలియదు, డబ్బులు ఆశ చూపెట్టి వాళ్ళతో తిట్టించావు గతంలో. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలను కూడా బయట తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టండి, మాట్లాడండి, కక్షపూరితంగా చేస్తున్నారు, దేవుడు చూస్తుంటాడు. దేవుడు చూడలేదు 5 ఏళ్ళు, దేవుడు చూశాడు కాబట్టేగా ఈరోజు 11కి వచ్చారు. దేవుడు 5 ఏళ్ళు చూడలేదా? నిన్నటి వరకు వల్లభనేని వంశీ భార్యను తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టి రాజకీయం చేశారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి వైఫ్కి కూడా ఫోన్ చేసి నేను లీగల్గా అంతా చూసుకుంటాను, ఇది కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే ప్రెస్ మీటు, ఇదే ఫోన్ చేసి ఇదే సాక్షిలో పోసాని నువ్వు ఇలా తిట్టక అని చెప్పుండొచ్చుగా. అప్పుడు నువ్వు రిలీజ్ చేసుకొని ఉంటే ఇంకా సింపతి పెరిగేది నీ పైన. అమ్మో అపోజిషన్ లీడర్లు తిడుతుంటే, వాళ్ళని కక్షపూరితంగా ఇతను ఏదో పర్సనల్గా తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, అసలు చాలా గొప్ప వ్యక్తి, వాళ్ళ పార్టీని క్రమశిక్షణలో నడుపుతున్నాడు అనేది ఒక గొప్ప పేరు ఉండేది. నువ్వు తిట్టించిన వ్యక్తి నువ్వే. నువ్వు వాళ్ళకి ఆశలు చూపెట్టు, వాళ్ళని ఏదో వేరే రకంగా ప్రలోభాలు పెట్టి తిట్టించింది నువ్వే. ఈ రోజున వాళ్ళు జైలుకి వెళ్ళితే ఈరోజు వాళ్ళ భార్యలను కూడా బయట రప్పిస్తున్నాడు, వాళ్ళ భార్యలను కూడా వాడుకుంటున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి వాళ్ళు కూడా బయట వచ్చి అలా వైఫ్లు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి వాళ్ళైనా ఆలోచించుకోవాలి, దీని పర్యవసానం ఎలా ఉంటుంది అని భార్యలు కూడా కంట్రోల్ చేసుకొని ఉండుంటే ఈ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కాకపోతే కొంతమంది కంట్రోల్ అవ్వకపోవచ్చు మేబీ. దానికి ఇప్పుడు పోసాన్ గారు లాంటి వాళ్ళు కంట్రోల్ అయ్యే వ్యక్తులు కాదు. అలాంటి వాళ్ళ మూలాన ఇప్పుడు వాళ్ళ వైఫ్లు కూడా సఫర్ అవుతున్నారు కదా. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు చూస్తున్నాడంట. మిమ్మల్ని దేవుడు చూశాడు కాబట్టే మీ స్థానం ఎక్కడికని డిసైడ్ చేసేసాడు దేవుడు. అపోజిషన్ కూడా లేదు, అపోజిషన్ పార్టీగా కూడా మీకు గుర్తింపు లేదు. ఆ రకంగా మిమ్మల్ని డిసైడ్ చేసి పక్కన పెట్టాడు. ఇంకోటి పోసాని గారు ఇంకొక మాట, అసలు నవంబర్లోనే ప్రెస్ మీట్ పెట్టేసి నేను రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోయాను, నేను రాజకీయాల్లోనే లేను, నన్ను క్షమించండి. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అంటున్నారు, రాజకీయాల నుంచి తప్పుకున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అని చెప్పి. రాజకీయాల నుంచి తప్పుకుంటే మాట్లాడిన మాటలు, చేసిన పనులు ఇవన్నీ మాసిపోతాయంటారా? అంటే రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళని చంపడమో, లేకుంటే కొన్ని కబ్జాలు చేయటమో, కొన్ని ల్యాండ్ మాఫియాలు చేయటం ఏమైనా చేసేస్తారంట.
ఆ తర్వాత ఏమో మమ్మల్ని ఎవరు ఏమీ చేయకూడదు, మేము రాజకీయాల్లో లేమని అంటారా? అంటే ఇది ఆ రకంగా ఇది చెప్తున్నారు. ఇంకా వైసీపీ పార్టీ కొత్త లెసన్ నేర్పుతున్నారు అందరికీ. మేము రాజకీయాల్లో లేమని అంటే వాళ్ళని వదిలేసేయాలా? క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే రాజకీయాల్లో లేకపోతే? నువ్వు రాజకీయంలో నడుచుకున్న ఏదైతే బిహేవ్ చేసావో అది లైఫ్ లాంగ్ ఉంటుంది, అది చరిత్ర పోదు కదా. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన పనులే కానివ్వండి, మీరు దేనికోసం అయితే చేశారో కానీ ఇది ఎవరూ మర్చిపోలేని విషయాలు. ఇప్పుడు ఒక రికార్డుని ఏదైతే ఒక రికార్డు ఫుల్గా మాట్లాడామో దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. ఆ ఎవిడెన్స్లు అనేది ఎప్పటికీ ఉంటాయి కదా. ఆ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేకపోతున్నారా? రాజకీయాల్లో లేకపోతే వాళ్ళని వదిలేసేయాలని చెప్పి కొత్త రకం రూల్ తీసుకొస్తున్నారా? రేపు పొద్దున ఇట్లాంటివే చెప్తారా? మీరు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇట్లాంటివే స్టార్ట్ చేస్తాడేమో. మీరు మాట్లాడండి, రాజకీయాల్లో లేమని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టండి అని ఆల్రెడీ చెప్పేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టండి, ఎంత అరెస్టులు చేస్తారో చూద్దాం, ఫస్ట్ అరెస్ట్ నాదే అవ్వాలి, నాతోనే మొదలవుతుంది అని చెప్పి చేయడం. ఆయనతో అరెస్ట్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఎప్పుడైతే బెయిల్ రద్దు అయిపోతుందో, ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న ఖైదీయే, ఎప్పుడైనా రద్దు అవ్వచ్చు. సరే, తర్వాత ఎప్పుడైనా ఆయన అరెస్ట్ అవ్వచ్చు. ఆయన మీద పెద్ద కష్టమేం కాదు కదా. ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఆయనది ఎప్పుడైనా సరే రద్దు అవుతుంది, ఆయన వెళ్తారు. అవి కొత్తగా దానికి రెడ్ బుక్ అవసరం లేనిది, ఆల్రెడీ దానిలో ఉన్న పేరే ఎప్పుడో గతంలోనే ఉంది. గతంలో ఆయన బెయిల్ మీద ఉన్న వ్యక్తే కదా. సో ఆయన ఇంకా ఏంటంటే ఆయన వెళ్ళేది వెళ్తాడని ఆయనకి కన్ఫర్మ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైనా రెచ్చగొడుతున్నారంటే, మహా అయితే ఎన్ని నెలలు, 3 నెలలు 4 నెలలు ఉంచుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మీరు వెళ్ళండి, మీరు ధైర్యంగా పోరాడండి, మీరు అటాకులు చేయండి, ఇలాంటి దిశానిర్దేశాల్లో ఉన్నారు ఆయన. అంటే వాళ్ళకి ఏంటంటే ఈయన ఎలాగో వెళ్తాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా జైలు పాలవ్వాలి అని. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పెయిడ్ డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చాడు అందరినీ. బూతులు మాట్లాడే వాళ్ళని ఒక సెక్షన్ పెట్టుకున్నాడు. ఆ సెక్షన్లో వ్యక్తే ఈరోజు పోసాని. ఆయనకి ఎవ్వరూ కూడా ఇది లేట్ అయిందని ఫీల్ అవుతుంటారు. ఈ మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా లేట్ అయిందని ఫీల్ అవుతుంటారు. ఎవ్వరూ కూడా అరే అక్రమ అరెస్ట్ అనే ఫీలింగ్ అయితే నేనే కాదండి, ప్రజల్లో ఉన్న ఆలోచన. నేను చాలామందితో మాట్లాడిన అప్పుడు కూడా ఇన్ని రోజులు పట్టిందా ఏంటి కేసులు తీయడానికి, ఎప్పుడో జరుగుండాలి, ఎట్లా మాట్లాడాడు, అసలు సమాజం హర్షించేటట్టున్నాయా? ఒక పొలిటీషియన్ అయినంత మాత్రాన ఎవరిని ఏదైనా మాట్లాడేసేయచ్చా? వాళ్ళ వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళొచ్చా? ఇవన్నీ తప్పు కదా అనేది జనరల్ పబ్లిక్. ఇది న్యూట్రల్గా ఉండే వాళ్ళ వాయిస్ కూడా, అంటే పార్టీకి అతీతంగా ఉండేవాళ్ళు, ఏ పార్టీ అయినా సరే. అది ఈ లేట్ అయింది. సో ఇప్పటికైనా న్యాయం, చట్టం తన పని తను చేసుకుపోతుంది. సో దీనిలో ఎవడూ కూడా డిస్టర్బ్ చేయకుండా అది ఎలా ఫ్లో వెళ్ళిపోతుందో అలా వెళ్ళాల్సిందే. సో ఈ రోజున మా నాయకుడికి ఏదో అయిపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళన్నా అదేమి ఆయన చేసిన పనులు ఏమి చెరిగిపోవు. చరిత్రలో అట్లా నిలిచిపోయిన మాటలే మాట్లాడాడు కాబట్టి. సో కేసులు ఎలా ఉంటే అలా నడుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.